మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీలో ఎంతమంది తలదూకుంటున్నారు రోజు? ఎస్, మనకి జుట్టు ఉన్నా లేకపోయినా ఇలా బ్యాక్ని తీస్తాం, తలదూతాం ఉన్న 4 గంటలు. చాలాసార్లు గ్రామాల్లో ఆ తలదూకునేటప్పుడు పడిపోయే వెంట్రుకలు ఉంటాయి. వాటిని చక్కగా గుండ్రంగా చుట్టి ఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఆ యొక్క ఇంటి కమ్మికి ఎలాడదీస్తారు. వాడు సవరాలో అంటూ వచ్చి అమ్మేటప్పుడు దీన్ని తీసుకుని ఇస్తాడు. అప్పుడు అది చాలా వాల్యుబుల్, పడిపోయింది. ఎందుకంటే ఆడు తూకం వేసి మనకు డబ్బులు ఇస్తాడు. ఇంత ప్రెషియస్గా చూసుకుంటున్న మన జుట్టుని మీలో ఎప్పుడైనా అద్దం ముందు తల దువ్వుకుంటూ వెంట్రుకలు ఎప్పుడైనా లెక్క పెట్టారా? రోజు తల దువ్వుకుంటాం, ఎప్పుడు ఆ తల వెంట్రుకలు లెక్క పెట్టలేదు. పసిబిడ్డల యొక్క తల వెంట్రుకలు ఎంతో ముద్దైనవి. యవనస్తుల యొక్క తల వెంట్రుకలు ఎంతో అందమైనవి. వృద్ధుల యొక్క తల వెంట్రుకలు ఎంతో ఘనమైనవి. జీవితం అంతా ఈ తల వెంట్రుకలు మన యొక్క ముచ్చటికి, మన అందానికి, కొన్నిసార్లు మన జ్ఞానానికి. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, బాల్ హెడ్ ఉన్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చాలా పెద్ద ప్రొఫెసర్స్, మహాజ్ఞానులు. నాకు కూడా ఉండాలనుకునేవాడిని బాల్ హెడ్. ఆ రీతిగా కొన్నిసార్లు తల వెంట్రుకలను బట్టి మనిషిని కూడా మనం ఎస్టిమేట్ చేస్తాం. మనంతటా మనకి అమూల్యమైన తల వెంట్రుకలు మనము లెక్క పెట్టుకోము, కానీ యేసయ్య మాత్రం మన తల వెంట్రుకలన్నీ లెక్క పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవడానికే ఆయన బోధించాడు. నాకెంత నాలెడ్జ్ ఉంది, విజడం ఉంది అని చూపించుకోవడానికి గొప్ప గొప్ప వేదాంత పదాలు వాడలేదు, కానీ రోజు తల దువ్వుకునే ఈ తల వెంట్రుకను ఒక సాదృశ్యముగా పెట్టి దేవుడు యేసయ్య అంత దీనుడుగా మన అందరికీ అర్థమయ్యేటట్లు మాట్లాడాడు.